తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాల్తోటి హాట్ టాపిక్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లుగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమయాజుగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ఎవరు హాజరవుతారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాళ్ళతోటి హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లుగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమయాజుగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ఎవరు హాజరవుతారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. అరే రే రే నెట్ కాకండి ఎందుకు పెడతారు వస్తున్నారు కదా అరే రే రే నెట్ కాకండి ఎందుకు పెడతారు వస్తున్నారు కదా అరే రే రే నెట్ కాకండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాల్తోటి హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లుగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమయాజుగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ఎవరు హాజరవుతారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాల్తోటి హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లుగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమయాజుగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ఎవరు హాజరవుతారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాల్తోటి హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల సవాళ్ళ పర్వం పీక్స్కి చేరింది. నిన్న గన్ పార్క్, ఇవాళ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ వేదికలుగా మారుతున్నాయి. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ టాప్ లీడర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నేను రాసిన సమాధానాల పత్రం సంతకం చేసి మరి సాయంత్రం 5 గంటలకు సమాజ్గూడ ప్రెస్ క్లబ్కు వస్తున్న కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావు దమ్ముంటే చర్చకు రండి అంటూ సవాలు విసిరినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, నా అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే నా మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా, మరి మీ లెక్కలు తప్పైతే మీ పదవులకు రాజీనామా చేస్తారా, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ హై వోల్టేజ్ పొలిటికల్ బాంబు పేల్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ పూటకో సవాల్, రోజుకో అడ్రస్ మార్చి జూపల్లి తీరు హాస్యాస్పదమని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో అసలు నిజాలు ఎక్కడ ఉన్నాయి, ఇరు పార్టీల సవాలు వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలేదు 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి, నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు, కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాళేశ్వరం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తెకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు, కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? మీకు గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా, 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఎంట్రీ వాళ్ళ అసెంబ్లీ ఏం మాట్లాడింది, దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి, నేను రాజీనామా సిద్ధంగా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలేదు 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి, నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు, కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చి